వెల్కమ్ టు ఓహో టాకీస్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అయితే పూర్తిగా వేడెక్కిపోయింది. గత వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవల సినీ నటుడు, దర్శకుడు, రచయిత వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన పోసాని మురళీకృష్ణను హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పైన కేసులు కూడా నమోదయ్యాయి. సినీ పరిశ్రమని, కమ్మ కులాన్ని, అదేవిధంగా నంది అవార్డుల ప్రక్రియను, ఇలాంటి అంశాలపైన పోసాని కృష్ణమురళి విమర్శలు చేశారని, నంది అవార్డులు సినిమా పరిశ్రమ యొక్క మనోభావాలను దెబ్బతీశాడని, తాను మనస్తాపానికి గురై పోసాని మురళి పైన కేసు పెట్టడం జరిగిందని ఫిర్యాదుదారు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోసాని మురళీకృష్ణ ప్రస్తుతం రిమాండ్లో ఉండడం, ఆయన రాజంపేట జైలు నుంచి నరసరావుపేట పోలీస్ స్టేషన్ కూడా ఈరోజు ఆయన తరలించడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన పైన 30 ఫిర్యాదులు చేయడం జరిగింది. అందులో 17 కేసులు ఆయన పైన నమోదు కావడం జరిగింది ప్రస్తుతం. అయితే మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోందని, వరుసపెట్టి అరెస్టులు చేస్తోందని చెప్పేసి కూడా ఇదంతా కక్ష సాధింపులో భాగంగా చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు మండిపడతా ఉన్నారు. ఇద్దరితో పాటు మరికొంతమంది నాయకులు కూడా త్వరలో అరెస్టు కాబోతున్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందో మొదటగా శ్రీరెడ్డి, తర్వాత రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారని చెప్పిన వార్తలు రావడం జరిగింది. ముఖ్యంగా శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి వార్తలు రావడం, శ్రీరెడ్డి హైదరాబాద్ నుంచి పారిపోయి చెన్నైలో ప్రత్యక్షం ఇవ్వడం, అక్కడి నుంచి ఒక వీడియోను రిలీజ్ చేసి ఒక ఛానల్కి పంపించడం, ఆ వీడియోలో కూడా శ్రీరెడ్డి తను పశ్చాత్తాపడుతున్నా అని చెప్పి, తను తప్పు చేశానని చెప్పేసి, ఇక భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ని కానీ, చంద్రబాబు నాయుడు కానీ వారిపైన అసభ్య పదజాలాన్ని వాడనని, వారి పట్ల తను తప్పు చేశానని చెప్పేసి కొంత ఆమె పశ్చాత్తాపడడం, వారిని క్షమాపణ కోరడం, చేతులు దండం పెడుతూ ఆ విధంగా శ్రీరెడ్డి వ్యవహరించడంతో కొంత టీడీపీ పార్టీ ఆమె మహిళ అని చెప్పేసి కావచ్చు, లేదంటే ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడం కావచ్చు, తర్వాత వారిని మన్నించమని వేడుకుంటూ పశ్చాత్తాపం చెందడం కావచ్చు, ఇలాంటి అంశాల వల్ల శ్రీరెడ్డి అరెస్ట్ అంశం వెనుకకు తగ్గింది. రామ్ గోపాల్ వర్మ కూడా అరెస్ట్ అవుతారనుకున్నాం, కానీ చోటు చేసుకున్న వివిధ రాజకీయ పరిణామాల వల్ల వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత పోసాని అరెస్ట్ కావడం జరిగింది. ఇక ప్రస్తుతం నెక్స్ట్ లిస్ట్లో ఎవరున్నారనే అంశం పైన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ అయితే జరుగుతూ ఉన్నది రాజకీయ వర్గంలో, ప్రజానీకంలో. అయితే తాజాగా ఈరోజు సోషల్ మీడియాలో చూసినట్లయితే కొన్ని వార్తా కథనాలు వినబడతా ఉన్నాయి. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన రోజా సెల్వం అని నెక్స్ట్ అరెస్ట్ చేస్తున్నట్లు, నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది కూడా రోజా అని చెప్పేసి కూడా వార్తలు వినబడతా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, వల్లభనేనితో పాటు, పేర్ని నానితో పాటు రోజా కూడా ఎక్కువగా లోకేష్ను, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఆమె హావభావాలు కావచ్చు, మాట్లాడిన తీరు కావచ్చు, టీడీపీ శ్రేణుల్ని, టీడీపీ నాయకుల్ని చాలా ఇబ్బందులకు గురి చేశాయని చెప్పేసి కూడా మనం వార్తా కథనాలు వినడం జరిగింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆమె పైన ఏమైనా కేసులు మోపనున్నారా, లేదంటే
మరి రోజా పనిచేసిన ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో దానికి సంబంధించి ఏమైనా లోటుపాట్లు కానీ అవకతవకలు కానీ ఆరోపణలు కానీ ఆమె పైన చేయనున్నారా, ఆ దిశలో ఆమె పైన కేసు పెట్టనున్నారనే అంశాలైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో భిన్న కథనాలు వినపడుతున్నాయి. మరి చూద్దాం, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అరెస్టులు కొనసాగుతాయా, అరెస్టుల పర్వానికి మరి అక్కడ ఉండే టీడీపీ కూటమి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెడుతుందా, మరి ఏం జరుగుతుందా అని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి.